హాయ్ అండి, నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి కంపెనీ ఇన్కమ్ ఎలా ఇస్తుంది, అసలు ఇందులో ఇన్కమ్ ఎలా వస్తుంది, దేని ద్వారా వస్తుంది, ఇది ఏదన్నా ఫ్రాడా అని చాలామందికి అపోహలు ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని ఈరోజు క్లారిఫై చేయబోతున్నాను. ఏ గవర్నమెంట్ జీవో ప్రకారం ఏ ప్రోడక్ట్ అయినా ఎంఆర్పి 100 రూపాయలు ఉంది అంటే అది 30 రూపీస్కే ప్రోడక్ట్ అనేది రెడీ అవుతుంది. అది మనకి 100 రూపీస్కి వస్తుంది ఎంఆర్పి. సో దీంట్లో 2 రకాల మార్కెట్స్ ఉన్నాయండి. ఒకటి ట్రెడిషనల్ మార్కెట్, రెండోది వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. మనం ట్రెడిషనల్ మార్కెట్ చూసుకుంటే మ్యానుఫ్యాక్చరర్, నెక్స్ట్ స్టాక్ లిస్ట్, డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేల్ నుంచి రీటైల్ నుంచి అడ్వర్టైజ్మెంట్స్కి టోటల్గా ఇక్కడ 70 రూపీస్ ఖర్చు అవుతుంటే కస్టమర్ మనకు వచ్చేటప్పటికి ఆ ప్రోడక్ట్ అనేది 100 రూపీస్కి వస్తుంది. అంటే ఇందులో మనకి హోల్సేల్ తీసుకుంటారు, రీటైల్ తీసుకుంటారు, అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకి కూడా, ఇప్పుడు మన మహేష్ బాబు వీళ్ళందరికీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేసే సంతూర్ ఇట్లకి కంపెనీ అనేది అమౌంట్ అనేది ఈ 70 రూపీస్లోనే పే చేస్తుంది. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి అది 100 రూపీస్ అనేది అవుతుంది. 100 రూపీస్ అనేది అవుతుంది. అదే మన ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్సే ఉంటారు. డిస్ట్రిబ్యూటర్స్కే కస్టమర్కి అనేది ఎంఆర్పి 100 రూపీస్కి వెళ్తుంది. కంపెనీ వచ్చేసి 30 రూపీస్ అండ్ 5% ప్రాఫిట్ తీసుకుంటుంది అండ్ 65% డిస్ట్రిబ్యూటర్కి మనకి క్యాష్ బ్యాక్ కింద ఇన్కమ్ కింద జనరేట్ చేసి ఇస్తుంది. ఇది వైట్ మనీ అండి పూర్తిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.